హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నరసింహ. తెలుగు పల్లవి ఛానల్కి స్వాగతం. దేవి భాగవతం 20వ భాగం. లక్ష్మీదేవికి శాపం. హైహయ వంశంలో పుట్టిన ప్రఖ్యాతుడు కార్త్యవీరుడు సాటిలేని శౌర్య పరాక్రమాలు గలవాడు. 1000 చేతులవాడు. అంతులేని యజ్ఞాలు చేసి చేతికి ఎముక లేకుండా దానాలు దక్షిణలు ఇచ్చాడు. అతని గురువు దత్తాత్రేయుడు, అతని పురోహితులు భృగువులు. అందుచేత కార్త్యవీరుడు చేసిన యజ్ఞాలలో దక్షిణాలు పుచ్చుకొని భృగులు అపార ధనవంతులయ్యారు. కార్త్యవీరుడు చనిపోయినాక అతని సంతతికి చెందిన హైహయులు దరిద్రులైపోయి తమ గురువులైన భృగులను యాచించారు. కానీ భృగులు హైహయులకు తమ ధనం ఇయ్యడం ఇష్టం లేక అక్కడ ఇక్కడ పాతిపెట్టి రాజుల భయంతో కొండ గుహలకు పారిపోయి దాక్కున్నారు. హైహయులు వచ్చి వెతికితే బ్రాహ్మణుల ఇళ్లన్నీ నిర్జనంగా ఉన్నాయి. వాళ్ల ఇళ్లు తవ్వితే అంతులేని ధనం బయటపడింది. కోపం పట్టలేక హైహయులు కొండల్లో దాగిన వారినందరినీ చంపారు. గర్భవతులుగా ఉన్న స్త్రీల గర్భాలను ఆయుధాలతో పొడిచారు. ఈ దారుణ హింసాకాండ చూడలేక ఆ ప్రాంతాల తీర్థాలలో ఉంటున్న మునులు హైహయులతో, ఈ దుర్మార్గం కట్టిపెట్టండి. బ్రాహ్మణ జాతిని ఈ విధంగా నిర్మూలించవచ్చునా? ఆడవాళ్ల గర్భాలు కూడా ఛేదిస్తారా? ఇవి రాజులు చేసే పనులేనా? ఇంత పాపానికి ప్రతిఫలం ఉండదా అని మందలించారు. దానికి హైహయులు, మీరు చాలా మహాత్ములు, కానీ వీళ్ళు మా పూర్వుల దగ్గర అంతులేని ధనం పుచ్చుకొని దాచుకున్న దొంగలు. దొంగలను చంపటం పాపమా? అప్పు ఇయ్యరట. కార్త్యవీరుడు వీళ్లకు డబ్బిచ్చింది పాతి పెట్టడానికా? ఇలాంటి వాళ్లను మీరు మెచ్చుతారా? చెప్పండి. యజ్ఞాలు చేయించి సంపాదించిన డబ్బును బ్రాహ్మణుడు తాను అనుభవించాలి, కటిక పేదలకు ఇయ్యాలి. లేకపోతే ధనం రాజుల పాలో దొంగల పాలో అగ్గిపాలో అవుతుంది. అలా కాక ధనం దాచిపెట్టినవాడు తాను తిన్నవాడు ఇతరులకు పెట్టినవాడు కాకపోవడమే కాక చచ్చి నరకానికి పోతాడు. మేం మా పురోహితులైన ఈ భృగులను అప్పు అడిగాం. మా వృద్ధి కోసమని అడిగితే ఇయ్యరు. ఇలాంటి నీచులను మా వంటి రాజులు దండించడం తప్ప. అందుచేత మేం చేసే ఈ పనిని మీరు క్షమించాలి అని మునుల చేత అవుననిపించి భృగు స్త్రీల గర్భాలు నాశనం చేయసాగారు. ఆ స్త్రీలందరూ హడలిపోయి హిమవత్ పర్వతానికి పారిపోయారు. ధనలోభంతో బ్రాహ్మణులు చచ్చారు. ధనలోభం ఎంతటి పనులైనా చేయిస్తుంది. దాన్ని మించిన శత్రువు లేడు. కామ క్రోధాహంకారాలను మించినది లోభం. లోభి ప్రాణాలైనా విడవడానికి సిద్ధపడతాడంటే వాడు చేయరానిదంటూ ఏముంటుంది? హిమాలయానికి పారిపోయిన భృగు స్త్రీలు మట్టితో గౌరీ విగ్రహం తయారు చేసి నది ఒడ్డున ప్రతిష్ఠించి దాన్ని పూజిస్తూ చావు కోసం ఎదురు చూడసాగారు. ఇలా ఉండగా ఒక రాత్రి వాళ్లకు దేవి అందమైన అవతారంలో కలలో కనపడి, మీలో ఒకతికు తొడ నుంచి కొడుకు పుడతాడు. నా అంశను పుట్టి వాడు మిమ్మల్ని కాపాడతాడు అని చెప్పింది. నిద్రలేచి ఆ స్త్రీలు ఎంతో ఆనందించారు. వారిలో ఒకటి తన తొడలో గర్భం ధరించి ఉంది. ఆమె తొడ నుంచి పుత్రుడు వెలువడ్డాడు. వాడు సూర్యుడిలాగా వెలిగిపోతున్నాడు. ఆ స్త్రీలను వెతుక్కుంటూ వచ్చిన క్షత్రియులు ఆ పిల్లవాడిని చూడగానే వాళ్ల కళ్ళు పోయాయి. ఇదంతా బ్రాహ్మణ ప్రభావం కాబోనని భయపడుతూ హైహయులు ఆ స్త్రీని చేరి ఆమె శరణు వేడుతూ, అమ్మా, నిన్ను చూస్తూనే మేం కాస్త గుడ్డివాళ్లమైపోయాం. నీ మహిమ ఏమిటో గాని మమ్మల్ని అనుగ్రహించి మాకు తిరిగి కళ్ళు తెప్పించు. గుడ్డి కన్నా చావు మేలు కదా. ఇంకెన్నడూ దుర్మార్గాలు చేయక భృగువంశం వారికి విధేయులమై ఉంటాం. బుద్ధి తక్కువగా మేం చేసిన తప్పులు క్షమించి మాకు నేత్రదానం చెయ్యి. నువ్వు నీ కొడుకు సుఖంగా ఉండగలరు అన్నారు. ఆ బ్రాహ్మణ స్త్రీ వారి మాటలకు ఆశ్చర్యపోతూ, మీ కళ్ళు ఎందుకు పోయాయో నాకు తెలియదు. నాకు మీ మీద ఏమీ కోపం లేదు. మిమ్మల్ని ఇలా చేసినది నా కొడుకు. మీరు దుర్మార్గులు. డబ్బు కోసం హత్యాకాండ సాగిస్తే ఊరికే పోతుందా? గర్భంలో ఉన్న పిండాలను, శిశువులను, వృద్ధులను విచక్షణ లేకుండా చంపారే. మిమ్మల్ని అణచడానికే వీడు పుట్టాడు. జగదంబ దయవల్ల వీడు నా తొడ నుంచి పుట్టాడు. తన తల్లిదండ్రులు చచ్చినందుకు చాలా కోపంలో ఉన్నాడు. వీణ్ణి వేడుకొని శాంతింపచేయండి. మీకు కళ్ళు తిరిగి వస్తాయి అన్నది. తొడ నుంచి పుట్టినవాడు కారణంగా ఆ కుర్రవాడికి ఔరుడు అని పేరు వచ్చింది.
హైహైలు వాణ్ణి ప్రార్థించారు. దానితో ఔర్వుడు శాంతించి వారితో ఇలా అన్నాడు: దేవి నిర్ణయాలు ఎలా తప్పుతాయి? ఆమె ఇచ్ఛానుసారం జరిగిన వాటిని గురించి జ్ఞాని అయిన వాడు విచారించడు. ఇక నుంచి ఋషుల సుఖానికి భంగం కలగకుండా చూడండి, వెళ్ళిరండి. హైహైలకు దృష్టి తిరిగి వచ్చింది. ఔర్వుణ్ణి తల్లి ఆశ్రమంలో తగిన విధంగా పెంచుతూ వచ్చింది. భరత వంశానికి భరతుడు మూలపురుషుడు, యాదవ వంశానికి యదువు మూలపురుషుడు. హైహయ వంశం ఎలా ఏర్పడింది? దీనికి ఒక కథ ఉంది. సూర్యుడి కొడుకైన రేవంతుడు అనేవాడు ఉచ్చైశ్రవం అనే గుర్రాన్ని ఎక్కి విష్ణువును చూడగోరి వైకుంఠానికి వెళ్ళాడు. లక్ష్మి తన అన్న అయిన ఉచ్చైశ్రవాన్ని, దాని మీద ఉన్న అందగాన్ని సమ్మోహితురాలై చూడసాగింది. 3 లోకాల్లోనూ సాటిలేని అందగాడు. ఆ గుర్రం ఎక్కి వస్తున్నవాణ్ణి ఎరుగుదువా అని విష్ణువు లక్ష్మిని అడిగాడు. కాని రేవంతుడి అందంతో సమ్మోహితురాలై ఉన్న లక్ష్మికి తన భర్త అడిగినది వినిపించలేదు. విష్ణువు ఆమె స్థితి గ్రహించి కోపావేశంతో ఇలా అన్నాడు: ఏమిటి అలా చూస్తావు? ఆ గుర్రాన్ని చూసి నీ మనస్సు వివశమైపోయింది. పతివి రమవు అనిపించుకుంటూ చంచల స్వభావంతో అపకీర్తి పాలైపో. భూలోకంలో ఆడగుర్రాన్ని వైపుట్టు. ఈ శాపానికి లక్ష్మి బెదిరిపోయి ఏడుస్తూ విష్ణువు కాళ్ల మీద పడి, నన్ను నిర్దయగా ఇలా శపించుతావా? ఈ కాస్త భాగ్యానికి నా మీద నీకు సహజంగా ఉండే ప్రేమ పోయిందా? కోపమనేది ఎన్నడూ ఎరగని వెన్నలాంటి నీ స్వభావం ఇంతలో ఇలా మారిందా? నిన్ను విడవటం జరిగితే ఇప్పుడే ప్రాణాలు విడుస్తాను. దయచేసి శాప విమోచనం చెప్పు అన్నది. విష్ణువు మనస్సు కరిగింది. అతను లక్ష్మితో, నీ గర్భాన నన్ను పోలిన కొడుకు పుట్టగానే నీకు శాపం తీరుతుంది. నా వద్దకు తిరిగి వస్తావు అన్నాడు. రేవంతుడు కూడా విష్ణువు కోపంగా ఉన్నట్టు గ్రహించి చప్పున నమస్కారం చేసి సెలవు తీసుకొని తన తండ్రి వద్దకు వెళ్ళి జరిగిన సంగతి చెప్పాడు. లక్ష్మి కూడా తన భర్త వద్ద సెలవు తీసుకొని సువర్ణాక్షం అనే చోటికి చేరి ఆడగుర్రం రూపంలో శివుణ్ణి గురించి తపస్సు చేయసాగింది. ఆమె తపస్సుకు మెచ్చి శివుడు పార్వతీ సహితంగా వృషభ వాహనం మీద ప్రమథులను వెంటబెట్టుకొని వచ్చి ఇలా అన్నాడు: అమ్మా, నా కోసం ఎందుకు తపస్సు చేస్తున్నావు? ఏది ఇయ్యడానికైనా సమర్థుడు విష్ణువు గదా. వివేకం గల స్త్రీకి భర్త కన్నా గొప్ప దైవం ఎక్కడన్నా ఉంటాడా? పోని నీ భర్త సామాన్యుడు గనకనా? అదంతా నిజమే. కాని ఆ మొగుడే నాకు శాపం ఇచ్చాడు. దానికి నీ దయవల్ల విరుగుడు కలుగుతుందని నిన్ను గురించి తపస్సు చేశాను. కొడుకు పుడితే శాపం పోతుందట. ఎలా పుడతాడు కొడుకు? దయచేసి చెప్పు. నా భర్త ఎక్కడో వైకుంఠంలో ఉన్నాడు, నేనేమో ఇక్కడ అరణ్యంలో ఉన్నాను. మాకు సంతానం కలిగేది ఎలా? నా తపస్సుకు నువ్వు నిజంగా తృప్తి పడితే నా కోరిక తీర్చు. నీకు నా భర్తకు తేడా ఏమీ లేదు. నిన్ను కోరితే అతన్ని కోరినట్టే. అందుచేత నా భర్త ఎలాగైనా వచ్చి నన్ను కలిసేటట్టు చెయ్యి అన్నది ఆడగుర్రం రూపంలో ఉన్న లక్ష్మి. దానికి శివుడు, విచారించకు. నీ భర్త గుర్రం రూపంలో నీ వద్దకు వస్తాడు. మీకు కొడుకు కలుగుతాడు. వాడు ప్రపంచాన్ని అంతను ఏలుతాడు. వాడికి ఏకవీరుడని పేరు వస్తుంది. వాడితో హైహయ వంశం ఆరంభమవుతుంది. ఆ తర్వాత నువ్వు, నీ భర్త వైకుంఠానికి వెళ్ళి సుఖంగా ఉండండి. నీకు ఇలా కష్టాలు కలగడానికి కారణం పరశక్తిని గుర్తించి కొలవకపోవడమే అని వెళ్ళిపోయాడు. ఆయన కైలాసం చేరుతూనే చిత్రరూపుడు అనే ప్రమథుణ్ణి పిలిచి, నువ్వు వైకుంఠానికి వెళ్ళి విష్ణువుతో నీ భార్య శోకం పోగొట్టమని స్నేహపూర్వకంగా చెప్పానని చెప్పు అని పంపేశాడు. చిత్రరూపుడు వైకుంఠానికి వెళ్ళి విష్ణువు ఇంటి ద్వారపాలకులైన జయ విజయులతో తాను వచ్చినట్లు విష్ణువుకు చెప్పమన్నాడు. జయుడు లోపలికి వెళ్ళి విష్ణువుతో, శివుడు పంపగా చిత్రరూపుడనేవాడు వచ్చాడు, వాణ్ణి లోపల ప్రవేశపెట్టవచ్చునా అని చెప్పేసరికి విష్ణువు వెంటనే ప్రవేశపెట్టమన్నాడు. చిత్రరూపుడు లోపలికి వచ్చి విష్ణువుకు నమస్కరించి క్షేమ సమాచారాలు అయినాక, దేవా, తమతో ఒక విషయం చెప్పడానికి వచ్చాను. శివుడు తమతో ఇలా చెప్పమన్నాడు. నీ భార్య లక్ష్మి గుర్రం రూపంలో కాళింది తమసా నదుల సంగమం వద్ద ధ్యాననిష్టలో క్షేమంగా ఉన్నది. లక్ష్మిని దేవతలంతా పూజిస్తారు. ఆమె అనుగ్రహం పోగొట్టుకుని
ఏ మానవుడు సుఖంగా ఉండలేడు. అలాంటి భార్యను దూరం చేసుకొని నువ్వు మాత్రం ఏం సుఖంగా ఉండగలవు? మామూలు మనిషి కూడా భార్యను వదులుకోలేడు. అలాంటప్పుడు నిష్కారణంగా నీ భార్యను నువ్వు ఎలా వదిలిపెట్టావు? నా మాట విని వెంటనే వెళ్ళి ఆమెను ఓదార్చి చేరదీసుకో. దక్ష యజ్ఞంలో భార్యను పోగొట్టుకున్నప్పుడే నాకు భార్యా వియోగం అంటే ఏమిటో తెలిసింది. అందుచేత ఎవరికి భార్యా వియోగం కలిగినా నాకు కష్టంగా ఉంటుంది. భార్య నీకు దూరమై చాలా కాలమైంది. నువ్వు ఏం సుఖపడ్డావు? వెంటనే గుర్రం రూపంలో ఉన్న నీ భార్య చోటుకి వెళ్ళు అన్నాడు. విష్ణువు ఈ సందేశం వింటూనే గుర్రం రూపంలో లక్ష్మి వద్దకు వెళ్ళాడు. ఇద్దరికి కొడుకు కలిగాడు. తర్వాత విష్ణువు లక్ష్మితో, మనం వైకుంఠానికి తిరిగిపోదాం. ఈ కొడుకును ఇక్కడే విడిచిపెడదాం. గుర్రం రూపం వదిలేయి అన్నాడు. ఏ స్త్రీ గాని తన గర్భాన పుట్టిన శిశువును అడవిపాలు చేయడానికి ఒప్పుకుంటుందా? ఈ నదీ తీరంలో బిడ్డను ఎవరు కాపాడుతారు అని లక్ష్మి అంటుండగానే వారిద్దరికీ దివ్య శరీరాలు తిరిగి వచ్చాయి. వారి కోసం విమానం కూడా వచ్చింది. లక్ష్మి తన కొడుకును ఎత్తుకొని, వీడు అన్ని విధాలా నిన్ను పోలినవాడు, వీణ్ణి వదిలిపెట్టను, ముగ్గురము పోదాం అన్నది. వీడి వల్ల ఒక కార్యం ఉన్నది. యయాతికి తుర్వసుడు అనే కొడుకు ఉన్నాడు. అతను పిల్లల కోసం తపస్సు చేస్తున్నాడు. అతను ఈ శిశువును పెంచుకునేటట్టు చూస్తాను. తుర్వసుడు ఇక్కడికి వచ్చేదాకా వీడికి ఏ భయము రాదు అని విష్ణువు లక్ష్మికి నచ్చజెప్పి ఆమెతో సహా వైకుంఠానికి వెళ్ళిపోయాడు. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఈరోజు కథ. మరొక మంచి కథతో తదుపరి వీడియోలో కలుసుకుందాం. ధన్యవాదాలు.